బాలు, షిన్నోవా, సాన్విత ప్రధాన పాత్రల్లో నటించిన ఒక బృందావనం సినిమా రివ్యూ ఇది. కెమెరామెన్, డాక్యుమెంటరీ, అనాథ బాలికల చుట్టూ తిరిగే ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం. బాలు, షిన్నోవా, సాన్విత ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఒక బృందావనం. శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూపాలక్ష్మి, మహేందర్, వంశీ నెక్కంటి పలువురు కీలక పాత్రల్లో నటించారు. సీర్ స్టూడియోస్ బ్యానర్పై కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు నిర్మాణంలో సత్య బొత్స దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఒక బృందావనం సినిమా మే 23న థియేటర్స్లో రిలీజయింది. కథ విషయానికొస్తే, రాజా విక్రమ్ కెమెరామెన్గా ఓ ఈవెంట్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. ఇంట్లో అన్ని కష్టాలే. ఎప్పటికైనా అమెరికాకు వెళ్లి బాగా సంపాదించాలని ట్రై చేస్తూ ఉంటాడు. మహి చనిపోయిన వాళ్ల అమ్మ చేయాలనుకున్న డాక్యుమెంటరీ చేయాలని, ఇంట్లో పెళ్లి వద్దని చెప్పి బయటకు వచ్చేస్తుంది. నైనిక అనాథాశ్రమంలో ఉంటుంది. ఆ పాపకు ప్రతి సంవత్సరం జోసెఫ్ పేరు మీద క్రిస్మస్కి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఎప్పటికైనా జోసెఫ్ని కలవాలని, తన పేరెంట్స్ ఎవరో కనుక్కోవాలని అనుకుంటుంది. రాజా గర్ల్ ఫ్రెండ్ వేరే పెళ్లి చేసుకోవడంతో లవ్ బ్రేకప్లో ఉన్నప్పుడు రాజా కెమెరా స్కిల్స్ నచ్చాయని మహి తన డాక్యుమెంటరీ కెమెరామెన్గా చేయమని అడుగుతుంది. రాజ్ అవసరాలకు డబ్బు కావాలని ఓకే చెప్తాడు. అలా రాజ్, మహి ఓ డాక్యుమెంటరీ కోసం కలిసి తిరుగుతారు. ఈ క్రమంలో నైనికని కలుస్తారు. నైనిక జోసెఫ్ ఎవరో తెలుసుకోవడానికి ఆశ్రమం నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. తనని జోసెఫ్ వద్దకు తీసుకువెళ్తామని చెప్పడంతో నైనిక డాక్యుమెంటరీ వీడియోకి ఒప్పుకుంటుంది. అసలు మహి డాక్యుమెంటరీ దేని గురించి? రాజ్ అమెరికాకు వెళ్లాడా? జోసెఫ్ ఎవరు? పాపకు ఎందుకు గిఫ్ట్స్ పంపిస్తున్నాడు? మహి పెళ్లి జరుగుతుందా? జోసెఫ్ కోసం రాజ్, మహి, నైనిక చేసే ప్రయాణం ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. విజయ్ సేతుపతి ఏస్ మూవీ రివ్యూ. కామెడీ థ్రిల్లర్. సినిమా విశ్లేషణ. అప్పుడప్పుడు మంచి సోల్ ఉన్న సినిమాలు, హృదయానికి హత్తుకునే సినిమాలు కొన్ని వస్తాయి. ఈ ఒక బృందావనం సినిమా కూడా ఆ కోవలోకి చెందిందే. ఫస్ట్ హాఫ్ అంతా రాజా, మహి, నైనిక పాత్రల పరిచయం, రాజా బ్రేకప్ స్టోరీ, మహి రాజా వెనక డాక్యుమెంటరీ కోసం తిరగడం, డాక్యుమెంటరీ షూటింగ్తో కాస్త నిదానంగా సాగుతుంది. ఒక మంచి ఎమోషన్తో ఇంటర్వెల్ ఇస్తారు. సెకండ్ హాఫ్లో జోసెఫ్ని వెతుక్కుంటూ రాజా, మహి, నైనిక ప్రయాణం ఎలా సాగింది, నైనిక ఎవరు? అంటూ మంచి ఫీల్తో సాగుతుంది. ఎటువంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం ప్రయాణం చేయడం అనే ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడా కాస్త సాగదీసిన ఒక మంచి ఫీల్ ఇచ్చేలా కథని నడిపించారు. లవ్ సీన్స్ మాత్రం రెగ్యులర్గానే అనిపిస్తాయి. చాలా సినిమాల్లో ఇలాంటి సీన్స్ చూసేశాం అనిపిస్తుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫ్లాష్ బ్యాక్ సీన్, ప్రీ క్లైమాక్స్లో లవ్ ఎమోషన్, మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్ కూడా బాగా పండించారు. అక్కడక్కడా కంటతడి పెట్టిస్తారు, అక్కడక్కడా నవ్విస్తారు కూడా. ఇప్పుడొస్తున్న యాక్షన్, థ్రిల్లర్, లౌడ్ మ్యూజిక్ సినిమాల మధ్య సింపుల్ కథ, కథనం, సింపుల్ మ్యూజిక్తో మనసుకు హత్తుకునేలా ఈ సినిమా ఉంటుంది. కాకపోతే స్లో నేరేషన్ కావడంతో చూడటానికి కాస్త ఓపిక ఉండాలి. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. కొన్ని సీన్స్లో కేరళ డైలాగ్స్ వచ్చినప్పుడు తెలుగు సబ్ టైటిల్స్ వేస్తే బాగుండేది. నటీనటుల పర్ఫార్మెన్స్. బాలు కెమెరామెన్ పాత్రలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. షిన్నోవా ఒక పరిణితి చెందిన యువతి పాత్రలో మెప్పిస్తుంది. షిన్నోవాని చూస్తుంటే కేరింత సినిమాలో నటి సుకృతి గుర్తుకు రావడం ఖాయం. చైల్డ్ ఆర్టిస్ట్ సాన్విత కూడా క్యూట్గా అలరిస్తుంది. మహేందర్, మహబూబ్ బాషా అక్కడక్కడా నవ్విస్తారు. శుభలేఖ సుధాకర్ ఫాదర్ పాత్రలో చక్కగా నటించారు. వంశీ నెక్కంటి హీరోయిన్ తండ్రి పాత్రలో సింపుల్గా కనిపించి మెప్పిస్తారు. రూపాలక్ష్మి, శివాజీరాజా, మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో అలరించారు. తండ్రి అయిన హీరో కిరణ్ అబ్బవరం. బాబు కాలిని ముద్దాడుతూ. ఫోటో వైరల్. సాంకేతిక అంశాలు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కొంత భాగం కేరళలో షూట్ చేయడంతో అందమైన లొకేషన్స్ ని చూపించారు. మ్యూజిక్ కూడా సింపుల్గా కథకు తగ్గట్టు బాగుంది. పాటలు కూడా మెప్పిస్తాయి. కథ పాతదే అనిపించినా కాస్త కొత్త కథాంశంతో మంచి డైలాగ్స్తో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు.
ఫస్ట్ హాఫ్లో ఎడిటింగ్లో ఇంకాస్త కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణపరంగా కూడా బాగానే ఖర్చుపెట్టి మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారు. మొత్తంగా ఒక బృందావనం సినిమా టైటిల్కి తగట్టు మనసుకు హాయినిస్తూ మంచి ఎమోషన్తో మెప్పించే సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు. గమనిక: ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మొత్తంగా, ఒక బృందావనం సినిమా హృదయాన్ని హత్తుకునే కథతో ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. తప్పకుండా చూడదగిన సినిమా.